నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా టీడీపీ నాయకులు. జిల్లా నలుమూలల నుండి టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. పీసీపల్లి మండలం దివాకరపురంలో ఏర్పాటు చేయనున్న బయోగ్యాస్ ప్లాంట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కరువు ప్రాంతాలలో పరిశ్రమలు రావడం వలన ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించిన మంత్రి స్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, టీడీపీ ఈ పేరు వింటే తెలుగోడి పౌరుషం గుర్తుకొస్తుంది. గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలుగోడి చరిష్మాను టీడీపీ చాటి చెప్పింది. తెలుగోళ్ళు అంటూ చిన్న చూపు చూసేవారికి నందమూరి తారక రామారావు తన తడాకా ఏమిటో చూపించారు. సరిగ్గా 43 సంవత్సరాల క్రితం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం సత్తా ఏమిటో తెలియజేశారు. అప్పటి వరకు ఏకఛత్రాధిపత్యాన్ని సాగించిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ చుక్కలు చూపించారు. ఆ తర్వాత టీడీపీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు పార్టీని మరింత బలోపేతం చేశారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా చంద్రబాబు చక్రం తిప్పారు. గడ్డు పరిస్థితుల్లో కూడా వెనుకంజ వేయకుండా పార్టీ కేడర్లో ఆత్మస్థైర్యం నింపుతూ టీడీపీని ముందుకు తీసుకువెళ్లారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విభజన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు సమర్థవంతంగా బాధ్యతలు స్వీకరించి ప్రజల మన్ననలను పొందుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఎక్కువ మందిని రాజకీయ అవకాశాలు లభించాయి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎంతో మందికి ఉన్నత పదవులు కూడా వరించాయి. దాంతో ఆయా వర్గాల్లో పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి కంచుకొట్టగా మారారు. ప్రకాశం జిల్లాలో కూడా టీడీపీకి చెక్కు చెదరని నాయకత్వం ఉంది. అంతేనా, అంతకు మించి బలమైన కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇందుకు నిదర్శనమే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు ఒంగోలులో నిర్వహించిన మహానాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రస్తుత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, అలాగే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ప్రస్తుతం ఏపీ మార్కెటింగ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో పాటు జిల్లాలోని టీడీపీ నాయకులు ఆ మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. అప్పుడే ఒంగోలులో జరిగిన ఆ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు వచ్చేది టీడీపీ పార్టీనే అంటూ చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లుగానే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఇప్పటికే సర్వం సిద్ధమయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిపేలా అక్కడి నుండే పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఒంగోలులోని అన్ని డివిజన్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి 10 గంటల కల్లా జిల్లా పార్టీ లైన్కు చేరుకుని అక్కడ జరిగే వేడుకల్లో పాల్గొనాలంటూ దామచర్ల జనార్దన్ రావు సూచించారు. టీడీపీ ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు డివిజన్ పరిధిలోని నాయకులు తమ ప్రాంతాల్లో జెండాలు ఎగరవేసి జిల్లా పార్టీ ర్యాలీ కావాలంటూ పిలుపునిచ్చారు. అలాగే సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తన నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలి అంటూ ఇప్పటికే టీడీపీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ జెండా, దాని తర్వాత సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఎన్టీ రామారావు గారు పెద్దలు 1983లో తెలుగుదేశానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నిదానంతో ఆ రోజు ముందుకు వచ్చారు. ఈరోజు ఆ పార్టీ 9 నెలల్లో పెట్టి ఈరోజు ఇన్ని రోజులైనా కానీ ఆ పార్టీ ఇంత బలంగా ఉండటం చాలా అదృష్టం. ప్రజల్లో ఎంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసింది. అదే కాకుండా ఎన్టీ రామారావు గారు పెద్దలు ఉన్నప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ఎంతో పాత్ర పోషించారు. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో ఈరోజు అదే పాత్ర చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా ఒక పార్లమెంట్లో ఎంతో మంచి లీడర్గా, గవర్నమెంట్లో ఎంతో ప్రాముఖ్య లీడర్గా ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు జరుగుతూ ఉన్నది.
ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అనేది ఈరోజు మనందరికీ అర్థమవుతూ ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని కష్టకాలంలో ఎంత కష్టాలు ఉన్నా కానీ ఈరోజు మన కొత్త రాష్ట్రాన్ని ఈరోజు ఇంత డెవలప్మెంట్ చేస్తూ ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, మనకున్న దేశంలో ఉన్న మన ప్రాముఖ్యత వల్ల, మన పార్టీకి, మన నాయకుడికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా కావటము, అందరూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఎంతో పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాం. అందుకని ఇవన్నీ గుర్తుంచుకొని రేపు గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. నేను కూడా మదిపాడు మండల్ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్న ప్రతి సమయంలో దామచల్ల జనార్దన్ గారు ముందుకొచ్చి పార్టీని భుజాన వేసుకొని పార్టీని గెలిపించుకోవటంలో ముందుంటాం. పార్టీని ఆయన నాయకత్వంలో జిల్లాలో పార్టీని ప్రతిసారి ముందుకు నడపడంలో ఆయన ఎంతో వ్యయప్రసలు కూడటం కానీ, ఆర్థికంగా కానీ ఇబ్బందులు పడటం కానీ, పార్టీ పట్ల ఆయనకున్న వాళ్ళ కుటుంబానికి ఉన్న అంకిత భావమే నిదర్శనం. అలాంటి పరిస్థితిలో ఈ రోజున రేపు 29వ తారీఖు మన ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం గుంటూరు రోడ్లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమాలని రాష్ట్ర పార్టీ పిలుపునివ్వటం, దాన్ని ప్రతి డివిజన్లో జెండా ఎగరేయటం, ఉదయం 9 గంటలకల్లా ప్రతి డివిజన్లో జెండా కార్యక్రమం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ డివిజన్ స్థాయిలో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఒక పసుపు షర్ట్లు వేసుకొని పార్టీ పట్ల అదొక పండగ దినంగా భావించి పార్టీ కార్యాలయం రావటం. ఇక్కడ పార్టీ కార్యాలయంలో మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ ఫస్ట్ పార్టీ వ్యవస్థాపకం దగ్గర నుంచి ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ మేము ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం. రేపు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపురంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణ పనులు ఏప్రిల్ 2వ తేదీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత అంబానీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదిత స్థలాన్ని జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన మార్కాపురం, గిద్దలూరులో కూడా రిలయన్స్ గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కరువు ఛాయలు, వలసలు ఎక్కువగా ఉండే పశ్చిమ ప్రాంతంలో ఈ పరిశ్రమలు రావటం వలన ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అభివృద్ధి జరిగి భూముల విలువ పెరుగుతుందని, రైతులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. పలు కంపెనీలు ఈ ప్రాంతంలో తమ యూనిట్లు పెడతాయని ముందుకు వస్తున్నాయని మంత్రి స్వామి వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ దిశగా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఆర్ఎండ్బిఎస్ఈ దేవానంద్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ఈ 2 ఏరియాలో మనం డిజైన్ చేయాలి. అది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాకు కూడా మూడు నాకు తీసుకున్నాను అక్కడ గేట్కి వచ్చి భూమి పోయినారు. ఇది అయిపోయిన తర్వాత ఫార్మింగ్ వాళ్ళ డెమో మోడల్తో పెడతా ఉన్నారు. ఈ నైట్ ఆ బీచ్ బిట్వీన్ ద
పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. ఆ రోజు యువగళం పాదయాత్రలో మన యువ నాయకులు ఈరోజు మానవ వనరుల శాఖ మంత్రిలో నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మహానాడుప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. 19 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కూడా ఈ జిల్లా నుంచి 4 ప్రజాప్రతినిధులు పంపటం ఈ ప్రాంత అభివృద్ధి మీద పార్టీకి చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తోంది. ఎన్డీఏ పక్షాలైనటువంటి జనసేన బీజేపీలు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి. దీనిలో భాగంగానే ఇక్కడ రిలయన్స్ సంస్థ చేత ఈరోజు మనం పెట్టుబడులకి ఆహ్వానించడం జరిగింది. దానిలో కూడాను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రావు గారు మన జిల్లా వస్తే ప్రథమ ప్రాధాన్యత కనిగిరి ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఇది ఇక్కడే కాదు, మొదటగా మనం ఇక్కడ మొదలు పెడదాం. తర్వాత మార్కాపూర్, గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ రిలయన్స్ కంప్రెసర్ గ్యాస్ యూనిట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గత వారం రోజులుగా ముఖ్యంగా నేను మన శాసనసభ్యులు ఒక నరసింహారెడ్డి గారి స్థానిక నాయకులు కూడా అభినందిస్తున్నా. ఈ ప్రాంతంలో వర్క్స్ మీద దృష్టి పెట్టి ఒక స్టెప్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, అధికారులు ఒక నరసింహారెడ్డి అందరం కలిసి మార్పులు చేర్పులు అదేవిధంగా ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కనిగిరి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరైతే వలసలు ఉన్నటువంటి ప్రాంతం, కరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకి 31,000 కౌలిస్తున్నారు. దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది, ఉపాధి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కొన్ని ఇది రావటం చూసిన తర్వాత మొదలు పెట్టడం ఒక శుభపరిణామం ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు పెడతామన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఒక శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది దిగ్విజయంగా పూర్తి జరగాలని ఎటువంటి ఇది ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని కోరుకుంటున్నాను. హానరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ రాబోతున్నారు. దానికోసం ఇక్కడ సైట్ ప్రిపరేషన్స్ అన్ని ఏర్పాటు గౌరవ మినిస్టర్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అదే చేసి అందరితో కూడా ఇతర డిపార్ట్మెంటల్ అధికారితో ఈరోజు ఇక్కడ సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని పిఏజీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మంత్రి వివరించారు. ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని, దయాగుణం క్షమాగుణంతో ముస్లింలు ఉపవాసం ఉండటమే కాకుండా పేదలకు సహాయం చేస్తారని తెలిపారు. జిల్లాలోని ముస్లిం మైనార్టీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలంతా కఠోర ఉపవాసం ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ మరొకరి క్షేమం కోసం పాటుపడతారన్నారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారని, అవసరతలో ఉన్నవారికి సహాయపడుతూ ఒక ఐక్యతకు రంజాన్ మాసం నిలుస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలోని ముస్లింలందరికీ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దువా నిర్వహించారు. أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا حي على الفلاح قد قامت الصلاة ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
దీనికి ముఖ్య అతిథులు చేసిన మన అలాగే రంజాన్ రాగానే రంజాన్ని అలాగే రంజాన్ అంటే ఏమి అలా పత్రికల్లో అలాగే హ్యూమన్ బాడీ అలాగే పాల్గొనాల్సింది కానీ వారు అత్యవసరంగా విదేశ तेरा करम है तूने हमें ईमान वालों के घरों में अल्लाह आगे नेक और रहे अल्लाह हमारे अमाल को कबूल फरमा ले अल्लाह अमाल के अंदर भी शौक पैदा फरमा कि अल्लाह इन तमाम अल्लाह इस महीने का मकसद तो ये है अल्लाह आज हम तौबा करते हैं मानों से इबादत फरमा आसमानी बलाओं साहब अल्लाह इनको इतना सल्लल्लाहु अलैहि वसल्लम के ఏమన్నా తప్పు ఏమన్నా అబద్ధం చెప్పాలన్నా లేకపోతే ద్రోహం చేయాలన్నా ఎవరన్నా కొట్టాలన్నా కూడా మన వెనకాల వెనకడుగు వేస్తూ ఉంటాం. ఎందుకంటే రంజాన్ ఉపవాసం ఉన్నాం, అల్లా మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఉద్దేశంతో మనం రంజాన్ మొత్తం మాసం మొత్తం మనం అలాగే గడుపుతాం. ఈ రంజాన్ ఒక ప్రాక్టీస్గా అల్లా మాకు ఇచ్చాడు. ఎలాగైతే 1 మంత్ 30 days మీరు కంప్లీట్గా ఆల్ సిన్స్ని మీరు దూరంగా ఉండి ఒక మంచి జీవన శైలిలో మీ జీవితాన్ని గడుపుతారో రిమైనింగ్ 11 months కూడా మనం అలాగే మన జీవితాన్ని గడపాలనే ఒక పాఠం చెప్పడానికి అల్లా ప్రతి సంవత్సరం మనకు రంజాన్ ఇచ్చారు. ఉపవాస ప్రార్థనలో ముఖ్య ఉద్దేశం మన పాపాలని మన్నింపు కోసం, అలాగే పేద ప్రజలకి సహాయాన్ని, అలాగే ఎవరి మీదైనా మనకి రాగద్వేషాలు ఉన్నట్లయితే వాళ్ళకి క్షమించడం, అలాగే మరి ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి సహాయం చేయడం, ఆ సహాయం అనేది ఆర్థికంగా కావచ్చు ఏ రూపంలో కూడా. అని నేను ఇందాక ఒక బుక్ చదివాను. అసలు ముస్లిం దేశాల్లో అయితే అసలు భిక్షగాలను కూడా ఎక్కడ ఉంచరంట. వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి వాళ్ళకి నిరంతరము కూడా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ఇంత ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. అలాగే ఉదయాన్నే మరి 4 గంటలకే నిద్ర లేచి మరి ఆ ఉపవాసానికి సంబంధించి మరి అంత భోజనాలు వండుకొని మళ్ళీ తిని మళ్ళీ సాయంత్రం వరకు కూడా అందరూ ఉపవాసం ఉండి చివరికి మంచినీళ్ళు కూడా తాగినంత కఠినమైన ఉపవాసం అనేది ఒక ముస్లిం సోదరుల్లో మాత్రమే ఉంది. అలాగే ఈ దువా మేము చాలాసార్లు అంటే రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాము. చాలా భక్తి శ్రద్ధలతో ఒక యూనిటీగా అందరూ ఉండి చేయడం అనేది చాలా గొప్ప విషయం. దేవుడిని కలుసుకోవటం భక్తితో, దాని తర్వాత ఉపవాసం ఉండటం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఖురాన్లో ఎలాగ రాస్తుందో అది పాటించి దేవుడు దగ్గర కావటం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది మనం చేసిన పాపాలను రంజాన్లో దేవుడు క్షమిస్తారని అనుకోవటం ఇంకొకటి. ఈరోజు మనము ఈ రంజాన్ మంత్లో ఒకటి మనం ముఖ్యంగా ఖురాన్ చదువుతూ ఉంటాం. దాంట్లో ఉన్న ముఖ్య అంశాలు మరీ ముఖ్యంగా ఏంటిదంటే బీదలకి మనం సహాయం చేయాలని, మనం వచ్చే ఆస్తులు ఇన్కంలో 1/10 కమ్యూనిటీకి స్పెండ్ చేయాలని అనేక మంచి మంచి అంశాలు ఉంటాయి. ఈరోజు ఈ ఇఫ్తార్ ఎందుకు పిలిచిన అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మీ అందరికీ రంజాన్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సో ఈరోజు జరుపుకునే గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ గౌరవ మినిస్టర్ గారికి, మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న మిగతా అందరికీ కూడా నమస్కారాలు. జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న
పిల్లలు అందరికీ కూడా రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ. అదేవిధంగా మౌలానా గారికి, మిగిలిన వారికి మీడియాకి నమస్కారం. రంజాన్ మాసం ఇస్లాంలో అతి పవిత్రమైన మాసం. ఖురాన్ కూడా ఈ మాసంలోనే ఉద్భవించిందని చెప్తారు. సమాజంలో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఈ ఉపవాసాలు రంజాన్ మాసంలో శుద్ధింపబడతాయని చెప్పేసి ఉంటారు. చాలా పవిత్రంగా పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు ఎవరైనా కానీ అందరూ కూడా మసీదుకు వెళ్ళటం, అందరూ కలిసి ఒక ఐక్యంగా తారతమ్యాలు లేకుండా ఈ నమాజ్ చేసుకోవటం ఒక గొప్ప విషయం. అత్యంత పవిత్రంగా రోజంతా కూడా పూర్తి స్థాయి ఉపవాసాలు ఉండటం అనేది కూడా చాలా అభినందనీయమైన విషయం. మన ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల విషయంలో ఇస్లాం మత గౌరవాల్ని కాపాడుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకుంటే హజ్ హౌస్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మన ప్రభుత్వంలో మసీదులకి రిపేర్లు వాటికి కూడా మనం నిధులు ఇవ్వటం, ఈద్గాలు కబ్రస్థాన నిర్మాణాలకి దోహదం చేయటం, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఒంగోలు రామ్నగర్ 4వ లైన్లోని సహస్ర కోచింగ్ సెంటర్ విద్యార్థులు 2025కు సంబంధించి నవోదయ సీట్లు సాధించినందుకు గర్వంగా ఉందని సహస్ర కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కె సుబ్బారావు తెలియజేశారు. కోచింగ్ సెంటర్లో సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, విద్యార్థులను అభినందించారు. అనంతరం సహస్ర కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కె సుబ్బారావు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా సహస్ర కోచింగ్ సెంటర్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు నవోదయ సైనిక్ స్కూల్లో సీట్లు సాధించామని, కాగా 2025 సంవత్సరానికి నవోదయ పాఠశాలలో తమ కోచింగ్ సెంటర్ విద్యార్థులు పెర్సీ, గ్లోరీ, శశిధర్, సానిద్, అరుణ్లు సీట్లు సాధించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యంతో పాటు అధ్యాపక సిబ్బంది కృషి ఎంతగానో ఉందని అన్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుండి ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్కు సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీంతోపాటు ఏప్రిల్ 5వ తేదీ జరిగే పరీక్షల్లో తమ విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధిస్తారని తెలియజేశారు. గత సంవత్సరంలో కూడా సైనిక స్కూల్లో తమ విద్యార్థులు సీట్లు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రూప, కళావతి, నాగమణితో పాటు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జనవరి 18 నిర్వహించినటువంటి నవోదయ పరీక్షలో సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహిస్తున్నాము. మా కోచింగ్ సెంటర్లో 4 విద్యార్థులు సీట్లు సాధించడం జరిగింది. ఇది మాకు ఎంతో సంతోషకరమైన విషయము. అలాగే ఒంగోలులోని అన్ని కోచింగ్ సెంటర్లో కూడా అత్యధికంగా సీట్లు సాధించినటువంటి కోచింగ్ సెంటర్ సహస్ర అకాడమీనే. వీళ్ళంతా కూడా మా విద్యార్థులు. ఇంతటి విజయాన్ని సాధించడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు అలాగే మా టీచర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏప్రిల్ 2 నుంచి ఏపీఆర్జేసీ మరియు పాలిటెక్నిక్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న పేరెంట్లు ఉంటే కనుక 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఆ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు. అలాగే నవోదయ నెక్స్ట్ ఇయర్కి సంబంధించి మే నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఎవరైనా ఉంటే కనుక మా కోచింగ్ సెంటర్ను సంప్రదించి జాయిన్ కావచ్చు. మాకు పేరెంట్స్ సపోర్ట్ ఎంతగానో ఉంది. మా దగ్గర సీట్లు రాని విద్యార్థుల పేరెంట్స్ కూడా సబ్జెక్ట్ నేర్చుకుని వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. వీళ్ళైతే కనుక సీట్లు సాధించారు. ఇవి కాకుండా ఇంకా ఏప్రిల్లో జరిగే సైనిక్ ఎగ్జామ్లో కూడా మాకు సీట్లు రావడానికి మంచి అవకాశం ఉంది. మా పాప పెర్సిస్ గ్లోరీ, జనరాజుపల్లి పెర్సిస్ గ్లోరీ. మా పాప జాయిన్ అయ్యి ఇక్కడ చాలా సంతోషంగా సీట్ సంపాదించింది. వాస్తవంగా అయితే ఫస్ట్ వచ్చినప్పుడు చాలా డల్గా ఉండేది తను. మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయ్యి సీట్ సంపాదించడానికి కూడా నవోదయ స్కూల్లో సీట్ సంపాదించడానికి ఎంతో మరి తను కృషి చేసింది.
కేవలం పాప కృషి కాదు, మేనేజ్మెంట్ కృషి చాలా ఉన్నది. దగ్గరికి తీసుకొని ప్రతి పిల్లవాడిని కూడా దగ్గర తీసుకొని చక్కగా చెప్పడం, వివరించడం వల్లనే మా పాప డల్లుగా ఉన్న మా పాప కూడా సీట్ రావడానికి కారణమైంది. మేమైతే ఎంతో గర్వపడుతున్నాం. బాబుకి నవోదయ సీట్ కోసం మేము చాలా ప్రయత్నం చేశాము. సార్ కూడా చాలా సపోర్టింగ్గా ఒక డైరెక్టర్ అనే కాకుండా పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా బాబు గురించి ఎలా కేర్ తీసుకుంటే ఆ బాబు సీటు కొట్టగలడు అనే విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా చేశారు సార్. అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి ఫుల్ టైం కోచింగ్ జాయిన్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసేది, ఎగ్జామ్ డేట్ వచ్చే టైంకి కనీసం 4 సార్లు రివిజన్ చేస్తారండి. నేను చాలా మా బాబుని గమనించాను. చాలా తక్కువ టైం చదువుతాడు, అయినా కానీ అడ్మిషన్ రావడం అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దీని అంతటికీ కృషి వీడికన్నా కూడా స్టాఫ్ తర్వాత సుబ్బారావు సార్ గారు చాలా కృషి చేశారు. ప్రతిసారి చెప్తూ ఉంటాడు, సార్ అల్లరి బాగా చేస్తాడు కానీ చదువుతాడు, ఎప్పుడు చదువుతాడో మాకు కూడా తెలియదు, బాగా రిజల్ట్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. కానీ ఇంత అల్లరి పిల్లాడికి కూడా సీట్ వచ్చే విధంగా కృషి చేసిన నవోదయ కోచింగ్ సెంటర్ స్టాఫ్ అందరికీ ఒంగోలులో ప్రసిద్ధి చెందిన మస్తాన్ హోటల్ వ్యవస్థాపకులు, ప్రకాశం జిల్లా నూర్ భాషా సంఘం మాజీ అధ్యక్షులు, కీర్తిశేషులు షేక్ మస్తాన్ 22వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు శివం ఫౌండేషన్ నందు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శివం ఫౌండేషన్ ద్వారా ఒంగోలు నగరంలోని అనాథలకు, యాచకులకు 300 మందికి అన్నదానం చేపట్టారు. శివం శరణాలయం నందు కీర్తిశేషులు షేక్ మస్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో పాటు హోటల్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శివం శరణాలయంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు మస్తాన్ కుమారుడు మీరావలి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు విద్యాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అలాగే పేదలకు, నూరు భాషా సంఘీయులకు తమ కుటుంబం తరపున అండగా ఉండి వారికి చేయూతనందిస్తామని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమారుడు షేక్ మీరావలి, కోడలు మాధవి, మనవల్లు జహీర్ కుటుంబ సభ్యులు, జిల్లా నూర్ భాషా సంఘం గౌరవ అధ్యక్షులు మీరా మొహిద్దీన్, గౌరవ సలహాదారు షేక్ మస్తానవలి పాల్గొన్నారు. పెట్టు కాదంటే ఖాళీ ఉన్నాయి కదా. మా నాన్నగారు షేక్ మస్తాన్ గారి 22వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పేదలకు అన్నదానం చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం శివం ఫౌండేషన్ తరపున శ్రీహరి గారి మారెల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం వగైరా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ మా నాన్నగారు మస్తాన్ హోటల్ వ్యవస్థాపకులు, ఆయన తరపున ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ పేదలకు అన్నదానం చేస్తూ సంవత్సరం కూడా శివం ఫౌండేషన్ తరపున రోడ్ల మీద అనాథలకు, వృద్ధులకు అందరికీ అన్నదానం చేస్తూ ఈ ఆశ్రమంలో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా అన్నదానం చేస్తూ ఆయన స్మరించుకుంటూ ఆయన తరపున ఇది చేస్తూ కంటిన్యూ చేస్తూ కొన్ని ఎక్స్ట్రా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు, పేద విద్యార్థులకు బుక్స్ లాంటివి, ఎవరన్నా కంటి ఆపరేషన్లు ఇలాంటి వగైరా చేయాలని అనుకుంటూ ఉన్నాను. దీన్ని కొంచెం విస్తరించి బాగా దీనికి మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది, దాని తరపున కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. మా నూరు భాషలకు కూడా ఎవరికన్నా లేని వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాను. ప్రతి వాళ్ళ జిల్లా వ్యాప్తంగా నేను జిల్లా నూరు భాషా సంఘం అధ్యక్షుడిని. ప్రతి మండలం తిరిగి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ ఉంటాము. ఏదైనా ఎవరికన్నా ఆపద వచ్చినా కూడా వాళ్ళకి ఎంతో కొంత సంఘం తరపున నా పర్సనల్గా సహాయం చేస్తూ ఉంటాను. మాజీ అధ్యక్షులు
షేక్ మస్తాన్ గారు చనిపోయి ఈ రోజుకి 22 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆయన చిన్న హోటల్ పెట్టుకొని దినదినంగా ఎదుగుతూ ఇవాళ వాళ్ళ కుమారుడు షేక్ మీరావలి 2 హోటళ్ళు, దాంతోపాటు పేదలకు ఏదైనా సహాయం, ఆర్థిక సహాయం చేయడం అలవాటుపడ్డాడు. అంటే వాళ్ళ నాన్న కూడా నూరు భాష సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా చాలామందికి సహాయం చేసే అలవాటు అతనికి ఉంది. అదే అలవాటు వాళ్ళ కుమారుడు కూడా నేర్చుకున్నాడు. ఇంకా అతను దినదినంగా అభివృద్ధి చెంది ఇంకా పేదలకు ఇంకా సహాయం చేయాలని. దైవజనులు ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు క్రైస్తవ సోదరులు డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల అకాల మృతికి చింతిస్తూ ఒంగోలు పట్టణం నందు క్రైస్తవ సోదరీమణులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో క్లౌపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆయనకు కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గూడూరి ప్రశాంత్ మాట్లాడుతూ దైవజనులు ప్రవీణ్ పగడాల దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి మంచి కీర్తిని పొందారన్నారు. కార్యదర్శి డాక్టర్ గుర్రాల రాజ్ విమల్ మాట్లాడుతూ దైవజనులు ప్రవీణ్ పగడాల అంతిమయాత్ర తీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అంతిమయాత్రతో సమానంగా జరిగిందని, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం ప్రపంచమంతా ఆయన క్రైస్తవ విశ్వాస జీవితం గురించి తెలుసుకున్నారని అన్నారు. ప్రతి క్రైస్తవుడు భారత పౌరుడు అతని జీవితాన్ని మాదిరిగా ఉంచుకొని ముందుకు నడవాలని కోరారు. ఆయన మృతిపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విచారణ అధికారిని నియమించడం జరిగిందని అన్నారు. నిష్పక్షపాతమైన విచారణ జరిపించి ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కేఆర్టీ పాల్, టి జైజీత్ బాబు, శుభాకర్, తేళ్ల ప్రేమచంద్రరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, గంగవరపు సందీప్, పట్రా ఐజక్ తదితరులు పాల్గొన్నారు. మరి 24 మార్చి 2025 తారీఖున ప్రపంచ ప్రఖ్యాత ప్రసంగికులు, సువార్థికులు, మరి అంతర్జాతీయంగా ఎన్నో డిబేట్లో పాల్గొంటూ క్రైస్తవ్యం గురించి అలాగే క్రీస్తు ప్రేమను గురించి బాహాటముగా, ధైర్యముగా, బహిరంగముగా అందరి ఎదుట సాక్ష్యం చెప్తూ అనేకులకి మరి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా మరి పరిష్కరిస్తూ క్రైస్తవ మార్గం గురించి విశ్లేషణాత్మకంగా ఎన్నో ప్రసంగాలు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి రోడ్డు ప్రమాదంలో మరణించారని వార్తలు మరి తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా గమనించున్నారు. అయితే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి అలాగే సామాన్య తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా ఒక అనుమానం ఉంది. మరి అది సహజ యాక్సిడెంటా లేకపోతే ఏదన్నా మరి హత్యా ప్రయత్నం ఏదన్నా జరిగి ఆయన మీద ఏదైనా ఒక తీవ్రమైనటువంటి చర్య జరిగి ఆయన చనిపోయాడా అనే అనుమానాలు మనం ఈ 2 రోజులుగా అనేకమైనటువంటి టీవీ ఛానల్స్లో వాటిలో చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించలేదని కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు క్లౌపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఎల్డర్స్ అందరూ అలాగే ఎగ్జిక్యూటివ్ కార్యవర్గము అలాగే మెంబర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆయన యొక్క ఆకస్మిక మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించాలని, దానితో పాటు వాళ్ళ కుటుంబానికి ఆదరణ కలిగించాలని, మరి పెద్దలందరూ కూడా ప్రార్థనల ద్వారా మరి ఆ కుటుంబాన్ని బలపరచాలని ఒక ఆలోచన చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా దుర్ఘటన లౌకిక భారతదేశంలో. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని చూసాం. అది ఎంత మాత్రం అనుమానాస్పదమైన మరణమైనా కానీ దాని వెనుకున్నటువంటి నిజాలు ఏంటో నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. క్రైస్తవ్యం అనేది ఇది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. ఇది లౌకిక సెక్యులర్ కంట్రీ. ఇది సెక్యులర్ కంట్రీలో ప్రతి ఒక్క మత స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. ఏదైనా కానీ చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఛాలెంజ్ చేసుకొని ప్రాణాలు తీసుకోవడం కాదు చేయాల్సినటువంటి పని. క్రైస్తవులందరూ అహింసావాదులు అని అనుకుంటే పొరపాటు. మాలాంటి తొందరపాటు కలిగిన వాడు కూడా ఉంటారు. కానీ మా క్రైస్తవం ఏం చెప్తుంటే హింసకు వ్యతిరేకంగా అహింసను ప్రోత్సహించేది క్రైస్తవం. సోదరభావం కలిగి ఉండమని చెప్తుంది. చూసాం ఆ రోజు గ్రాహం స్టెయిన్స్ గారిని వారి 2 పిల్లల్ని కాల్ చేసిన రోజు కూడా ఒరిస్సాలో వాళ్ళ భార్య ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది చూసాను. క్షమించాను హంతకులని చెప్పింది. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి భార్యామణి కూడా ఏం చెప్పారో మనం చూసాం.
దేవుడే చూసుకుంటాడు. నేనైతే నేను కానీ మీరు కానీ ఎవరైనా కక్షపూరితంగా వ్యవహరించవద్దు. తగిన శిక్ష ఏదైనా ఉంటే అది దేవుని ఉగ్ర రూపానికి బలవుతారు. అంటే దేవుడు ఉగ్ర రూపిని కాదు, చేసినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం తప్పకుండా ఉంటుంది. మేము మనుషులుగా మాలో కూడా ఆక్రోశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. మేము కూడా అన్ని మతాలకు, ఇది హిందూ దేశం కాదు, ఇది లౌకిక దేశం. ఇది అన్ని మతాలకి ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అన్ని మతాలు కూడా స్వేచ్ఛగా వారి వారి భావాల్ని వ్యక్తీకరించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. క్రైస్తవం అనేది క్రీస్తుని అనుసరించడం మాత్రమే, అదొక మార్గం అని అందరికీ తెలుసు. ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది పక్కన పెడితే మరణం అనేది అందరికీ చెందుతుంది. కానీ ప్రవీణ్ పగడాల గారు ఆయన ఇంతవరకు ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు వరకు కూడా సేవలో కొనసాగుతూ ఉన్నారు. ఇంకా మేము స్త్రీలుగా మేమేం చెప్పాలనుకుంటామంటే, ఈరోజు వారి భార్యమణి గారు చెప్తూ ఎవరైతే కక్షపూరితంగా కాదు ప్రతి ఒక్కరిని క్షమించాలని చెప్తున్నారు. సో మేమందరం కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నాము. మేమందరం కూడా ప్రార్థన చేస్తాము, వారి కుటుంబానికి కండోలెన్సెస్ మేము తెలియజేస్తున్నాము. అది మాత్రమే కాదు, మేము స్త్రీలుగా అలాంటి ఒక భావం కలిగి క్షమించగలిగే ఆ హృదయం కలిగి మేము కూడా క్రీస్తు మార్గంను అనుసరిస్తూ ఆ సేవా భారాన్ని మేము కూడా కొనసాగిస్తామని మేము చెప్తున్నాము. వచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మరి పగడాల ప్రవీణ్ గారి మృతి విషయము దేశమంతటా కూడా సంచలనంగా ఉంది. మరి వారి సతీమణి కూడా మాట్లాడారు. మరి ఇదే మాట మరి గ్లాడిస్ గారు కూడా చెప్పారు, వారు ఏం చేశారో కూడా క్షమిస్తున్నానని. క్రైస్తవ్యంలో మొట్టమొదటిది క్షమాపణ, కానీ దేవుడు మాత్రము వారిని క్షమించడు. ఎందుకంటే మరి అది ఏమైంది కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి మేము క్రైస్తవ్యంగా దాన్ని అది హత్య అయితే మాత్రం దాన్ని మేము ఖండిస్తున్నాము. యాక్సిడెంట్ అయితే మాత్రం మరి దేవుడు వారిని సంతోషంగా వారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ బిఆర్ గౌస్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గోపాల్ నగరం 3వ లైన్లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ సమస్త మానవాళి సేవ, త్యాగం, దాన గుణాలను కలిగి ఉండాలని, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల అంతా దాన ధర్మాలు చేస్తూ గడుపుతూ ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జునరావు, షేక్ ఫజీలుల్లా, ఉంగరాల శ్రీనివాసరావు, రాయపాటి గిడియోను తదితరులు పాల్గొన్నారు. రంజాన్ నెల పురస్కరించుకొని ఏదైతే ముస్లిం సోదరులందరూ ఉపవాస దీక్షలు ప్రారంభించి ముగించిపోతున్నారో, మరి రంజాన్ పండుగ రాబోతుంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి, అదేవిధంగా మిగతా ప్రజానీకానికి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు ప్రతి ముస్లిం ఉపవాసం ఉంటూ ఈ ప్రపంచ మానవాళికి ప్రేమ, త్యాగం అనే సందేశాన్ని ఇస్తూ మరి వారికి ఉన్న ప్రతి రూపాయలో పావలా వంతు దాన ధర్మాలు చేస్తూ గడుపుతారు. మరి బాధాకర విషయం కూడా, ఈ పవిత్ర రంజాన్ ఇటువంటి నెలలోనే ఈ దేశంలో మరి ముస్లింల యొక్క హక్కులను కలరాసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కూడా తీసుకురావడం చాలా విచారకరం. అయినప్పటికీ ఎక్కడ కూడా ముస్లిం ప్రయాణికం దాన్ని ఎక్కడ కూడా పబ్లిక్లో ధిక్కరించలేదు. వారు శాంతియుతంగానే వాళ్ళ నిరసనలు వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మిత్రులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ విందుకి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు నగరంలోని సీతారాంపురం కొండపై వేంచేసి ఉన్న అతి పురాతన శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి జరిపించిన అభిషేక కైంకర్యం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు గర్భాలయంలో గల శ్రీ సీతా లక్ష్మణ సమేత సీతారామ స్వామివారికి ముందుగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల పండ్లు, పండ్ల రసాలు, పసుపు, గంధం లాంటి వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపించారు.
అనంతరం సీతారాములకు అభిముఖంగా కొలువై ఉన్నటువంటి ఆంజనేయునికి శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపించారు. ఆపై దేవతామూర్తులకు ప్రత్యేక హారతులను అందజేసిన పిదప భక్తులకు అభిషేక ద్రవ్యాలను ప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు ముప్పాళ్ళ రాంబాబు స్వామి, వాకాని రాంబాబు స్వామి, ముప్పాళ్ళ నరసింహ చక్రవర్తి, సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, ఉభయదాతలు శ్రీదేవి దంపతులు, దేవాలయ సిబ్బంది, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలోని సాయి పంచారామాల 5వ వార్షికోత్సవం, ప్రసన్న సాయి సాయికోటి మహాస్తూపం 19వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవం సందర్భంగా సాయి పంచరామాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం, అభిషేకాలు వంటి పూజాదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన శాంతి హోమం పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను పవిత్ర ఆత్మస్వరూప సాయి గురు ఇమానేని రవికాంత్, సాయి పురోహిత్ ఇమానేని భారతీదేవి, సాయి సేవక్ ఐ మల్లికార్జునరావు, సాయి పురోహిత్ ఎం సత్యనారాయణరావు, ఐ రంగప్రసాదులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇప్పుడు అందరూ సిద్ధంగా స్తోత్రాయ వినాయక నిర్విఘ్నం దిక్పాలకాది దేవత స్వాహ ఆదిత్యాయ చ సోమాయ తప్రభో యత్ మందిరాన్ ధనధాన్యాది సంపశే కీర్తనం కలినాశినం కలిదేవత అగిస్తిర్మాధవైచైవ ముచుకుందో మహాబలః. మనం ఏ ప్రాంతం నుంచి ఈ పూజ హోమం చేసుకుంటున్నాం, మన యొక్క గోత్రాలు ఏంటి, మన యొక్క పేర్లు ఏంటి, అలాగే మనం ఏ ప్రాంతం నుంచి చేసుకుంటున్నాం అనేది మరి సంకల్పంలో భావాత్మ యొక్క చిరునామాను చెప్పుకుంటున్నాం. మంచి మనసుతోటి చక్కగా ఈ అక్షంతలను పట్టుకొని చేతిలో ఉంచుకొని మీ గోత్రాలు చెప్పుకోమన్నప్పుడు పెళ్లి కాని వారు కూర్చుంటే తండ్రి గోత్రం చెప్పుకోవాలి. అలాగే పేరు చెప్పుకోమన్నప్పుడు తండ్రి పేరు చెప్పుకోవాలి. అలాగే పెళ్ళైన వారు కూర్చుంటే గోత్రాలు చెప్పుకున్నప్పుడు భర్త గోత్రం చెప్పుకోవాలి. పేరు చెప్పుకోమన్నప్పుడు భర్త పేరు చెప్పుకోవాలి. గమనించుకోండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోబోతున్నాం. శ్రద్ధగా చక్కగా అందరూ కూడా ఈ అక్షంత చేతిలో ఉంచుకొని ఇది చెప్పే సంకల్పం చక్కగా వినండి.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.